మచిలీపట్నంలో నాగబాబుకే గెలుపు సంకేతాలు. ఇంకా ఒక 2 డేస్‌లోనే కదా అనౌన్స్ చేస్తారు. మధ్యలో ఒకసారి తిరుపతి అనుకున్నారు. ఒకసారేమో అనకాపల్లి అనుకున్నారు. మళ్ళీ ఇక్కడేంటంటే నేను గమనించింది పవన్ కళ్యాణు ఆయన స్వతసిద్ధంగా ఆలోచిస్తున్నాడో, లేకపోయినట్టయితే మరి రాజకీయ చతురుడు, రాజకీయ భీష్ముడు అని చెప్పొచ్చు ఆయన్ని. చంద్రబాబు నాయుడు. ఆయన తాలూకు సలహాలు ఫాలో అవుతున్నాడు గానీ, నాగబాబుకి మచిలీపట్నం టికెట్ ఇవ్వడం సర్వదా శతధా. ఎందుకంటే శుభ పరిణామం మాట. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మచిలీపట్నంలో. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఒక ముగ్గురు, నలుగురు మంచి బాగా ఒక స్టేట్ వైడు, నేషనల్ వైడు పనిచేస్తున్న ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, ఇది చాలా మంచి సంకేతం అండి. పవన్ కళ్యాణ్ మాటకి ఎదురు లేదు. జనసేన అంటే మచిలీపట్నంలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. జనసేనకి అక్కడ వైసీపీకి లేదు, తెలుగుదేశం వచ్చినా గెలవలేదు. ఓన్లీ జనసేన గెలుస్తుంది. అసలు పిఠాపురం ఎమ్మెల్యే మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తే చాలా తెలివైన ఆలోచనగా ఉండేది కానీ, మరి ఎందుకో దాన్ని వదులుకున్నాడు. ఎందుకంటే మచిలీపట్నంలో పోటీ చేస్తే కాక్ ష్యూర్. పిఠాపురంలో కొత్తగా ఆయనంటే ఒక విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పిఠాపురంలో ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ మచిలీపట్నంలో ఎంపీ కావచ్చు. కానీ ఎనీవే, బట్ నాగబాబు మాత్రం ఎలక్షన్లో నుంచున్నప్పుడు బాగా ఆలోచించి మచిలీపట్నాన్ని ఇవ్వడం చాలా శుభపరిణామం అన్నమాట. అక్కడ కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఏమి లేదండి, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గాని మచిలీపట్నంలో ఒక 2 ట్రిప్పులో 3 ట్రిప్పులో ఒక్కసారి వచ్చి అందరినీ పలకరించేసి వెళ్ళిపోయి, నాగబాబు గెలుపు, జనసేన గెలుపు. జనసేన గెలిచినట్టయితే మీకు అండగా ఉంటుంది. జనసేన గెలిచినట్టయితే మీ తాలూకు అంటే సమస్యలను పరిష్కరిస్తుంది. యూత్ బాగుపడతారు. ఇట్లాంటి మాటలు కొన్ని ఉంటాయి కదా! ఆ మాటలు చెప్తే ఈరోజు పవన్ కళ్యాణ్ మాటలకి క్రెడిబిలిటీ పెరిగింది. కొంతమంది సన్నాసులు, ఎవరని పేరు చెప్పను గానీ, ఈ 10 సంవత్సరాల్లో ఏమి చేశావంటే ఎవరు సంపాదించలేనంత క్రెడిబిలిటీ పెరిగింది. సరాసరి నేరుగా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్‌తో మాట్లాడినంత క్రెడిబిలిటీ పెరిగింది. వేదిక మీదకేమో పవన్ కళ్యాణ్ వచ్చినట్టయితే ప్రధానమంత్రి ఆ భుజం పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకున్నంత క్రెడిబిలిటీ పెరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే చాలా మానస పుత్రుల్లాగా చూస్తున్నారు మోడీ గారు. గనక ఈ 10 సంవత్సరాల్లో ఏం సంపాదించామంటే ఇదంతా సంపాదన కాదా? ప్రజాభిమానం సంపాదన కాదా? ప్రజలు వెల్లువెత్తుతున్నారు, ఇదంతా సంపద కాదా ఇది? సంపద అంటే డబ్బు ఒకటే అనుకుంటున్నారా? డబ్బు ఒకటంటే చాలామంది సారాయి బట్టీలు పెట్టుకున్న వాళ్ళు, ఏదో ఇంకెవరెవరో ఉన్నారు చాలామంది డబ్బులు అప్పనంగా సంపాదిస్తున్న వాళ్ళు. అది కాదు సంపద అంటే. ఈ 10 సంవత్సరాల్లోనూ పవన్ కళ్యాణ్ ఏవైతే సంపాదించాడో అది స్థిరమైన నిజమైన సంపద. ఈ సంపద సంవత్సరానికి ఆయన చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. అందరిలాగే ఆయన కూడా పదవిలోకి వచ్చిన తర్వాత మరిచిపోతే మనం చెప్పలేము. కానీ ఒకవేళ పదవిలోకి వచ్చిన తర్వాత ఏ ఏ సంకల్ప సిద్ధితో నువ్వు రాజకీయాల్లోకి వచ్చావో ఆ సంకల్పం నీకు చివరి వరకు ఉంటే మాత్రం చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగా మిగిలిపోతావు. అది నేను చెప్పేది. ఇక్కడ నాగబాబుకి మాత్రం చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే నాగబాబు గారికి చిన్న సూచన. ఆయన తెలివైన వాడే కానీ అదేమిటంటే అకాల కోపం మాట. అంటే ఏమిటి, హఠాత్తుగా కోపగించుకోవడం కానీ, కోపం వస్తే ఎంత మాట పడితే అంత మాట అనడం కానీ, అవి రాజకీయాల్లోకి సరికావు నాయన. ఎందుకంటే మన కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. ఆ కోపాలు కానీ, తాపాలు కానీ ఏదైనప్పుడు కూడా అది మన లక్ష్యాన్ని పాడు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ జనసేనలో ఎంతోమంది కొంచెం బాధ అనిపించవచ్చు. వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టవచ్చు. ఓ మాట అంటే సైనికుల్ని సస్పెండ్ చేస్తాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వెర్రిమొర్రి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఇంతకాలం మీ జెండా పట్టుకొని నడిచిన వాళ్ళు, మీ వెనక నడిచిన వాళ్ళు, వాళ్ళు ముందుండి మిమ్మల్ని వెనక నడిపించిన వాళ్ళు గనక అందరూ కలుపుకట్టుగా, అందరూ కూడా ప్రేమాభిమానాలతో ఆ ప్రేమను పొంది మీ తాలూకు లక్ష్యం ఏంటంటే మాటలు కాదు, చేతలు. మీరు తప్పకుండా మీ తాలూకు గమ్యాన్ని చేరుకుంటారని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.